ప్రజాపాలన కార్యక్రమ సన్నాహక సమావేశానికి ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జిగా మంత్రి కొండ సురేఖ వచ్చారు. ప్రస్తుతం అయితే ఆమె అధికారులతో ఈ ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ ఈ మూడు జిల్లాల అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ రివ్యూ సమావేశానికి ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి అందరు ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులంతా కూడా హాజరయ్యారు. ప్రస్తుతం మనతో పాటు మంత్రి కొండ సురేఖ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. పేద ప్రజలకు 6 గ్యారంటీలను అందించడమే ప్రజాపాలన యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఇప్పుడు ప్రోటోకాల్ ఇష్యూ అని చెప్పి స్థానిక ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పారు. దీనిపైన ఏం చెప్తారు మేడం? మాకెక్కడ ఇబ్బంది లేదండి. అటువంటిది ఏమన్నా ఉంటే సరి చేసుకోమని చెప్పాము. గతంలో ప్రోటోకాల్ ఇష్యూ కాంగ్రెస్ పార్టీ కూడా ఎదుర్కొన్నది. అప్పుడు కూడా బాధపడ్డారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ వరకు వచ్చే వరకు బాధ తెలుస్తుంది. గతంలో కాంగ్రెస్ వాళ్ళని బాధ పెట్టినా కూడా మేము ఎక్కడ వాళ్ళని బాధ పెట్టాము. అధికారులకు నిఖచ్చితంగా చెప్పడం జరిగింది. ప్రోటోకాల్ ఎక్కడ కూడా వాళ్ళు ఏమన్నారంటే పోస్టర్స్లో ఫొటోస్ గురించి అడిగారు. పోస్టర్స్లో ఎమ్మెల్యేల ఫోటోలు ఎక్కడ వేయలేదండి. ఇక ముందు కూడా ఉండవు. ఎందుకంటే లిమిటెడ్ చేశారు. అది ఓన్లీ లోకల్లో మినిస్టరు, ఇన్ఛార్జ్ మినిస్టరు, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, అంతే. ఇంకా ముందేమన్నా ఉంటే తప్పకుండా అధికారులను దాన్ని సరి చేసుకోమని చెప్పడం జరిగింది. తెలంగాణ అప్పులు అని చెప్పి శ్వేతపత్రం విడుదల చేశారు. వాళ్ళేమో శ్వేతపత్రం అంటూ చెప్పి బీఆర్ఎస్ విడుదల చేశారు. అసలు ఈ శ్వేతపత్రానికి తేడా ఏమంటారు? శ్వేతపత్రం అనేది ప్రభుత్వం విడుదల చేయాలి, ప్రతిపక్షాలు విడుదల చేయాలి. ప్రతిపక్షాలు ఏమైనా విడుదల చేయాలంటే గతంలో మీరు తెలంగాణ సాధించినప్పుడు, మీరు అధికారంలోకి వచ్చినప్పుడు మీ ఆస్తులు ఎంత, ఇప్పుడున్న మీ ఆస్తులు ఎంత అనే శ్వేతపత్రం విడుదల చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అంటే శ్వేతపత్రం అని చెప్పి మేము తెలంగాణ ఇంత అభివృద్ధి చేశామని చెప్పి వారు శ్వేతపత్రం అంటూ ఒక విడుదల చేశారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఆ అంకెలే కదండి. మేము వాళ్ళ ఉన్నప్పుడు అధికారులు ఇచ్చిన అంకెలనే మేము అసెంబ్లీలో పెట్టాము. మేము సొంతంగా రాసి పెట్టింది కాదు. అంటే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ అధికారులు తప్పు చేశారా, వాళ్ళు తప్పు చేశారా? ఈరోజు అధికారులు అదే సంఖ్యని ఇస్తే మీరెందుకు భుజాలు దడుకుంటున్నారు? తప్పు జరిగిందని మీకు భయం ఉంది. అది మేము కావలసినంత సమయము అసెంబ్లీలో ఇచ్చాము. అసెంబ్లీలో మాట్లాడకుండా వెళ్ళి బయట వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి అప్పుల గురించి, ఆస్తుల గురించి మాట్లాడడం ఎక్కడిది? ప్రజలు ఈరోజు మ్యాండేటరీగా ఓటేశారు. మీరు అప్పుల ఊబిలో తెలంగాణను కూరుకుపోయేటట్టు చేశారన్నటువంటి అభిప్రాయంతో మాకు ఓటేశారు. అప్పులు ఎన్ని ఉన్నాయో ఈరోజు మేము ప్రత్యక్షంగా చూపించాము. చూపించిన తర్వాత దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయడం అనేది హాస్యాస్పదంగా. అంటే వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఉంది శ్వేతపత్రం అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. నోట్తో ఏదైనా మాట్లాడొచ్చండి. దాని ఆధారాలతోటి మేము చూపించాం కదా. నోటితో నేను కూడా చెప్తాను, ఇంకా చెప్పమంటే చెప్తాను. కానీ అవి వాస్తవాలు కాదు కదా. ప్రజలకు ఏదున్నా కూడా అథెంటిక్గా చూపించాలి, ఆధారాలతో చూపించాలి. ఆధారాలతో మేము లెక్కలతోటి చూపించాము. దాన్ని వాళ్ళు తప్పబడితే దానికి మేమేమి చేయలేమండి. అలాగే మీ ప్రభుత్వం కూడా ఎక్కువ రోజులు ఉండదు, కూలిపోతుందని చెప్పి కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళకి నిద్రలో అధికారంలో ఉన్న ఆలోచన ఇంకా పోవట్లేదు. పాపం పోక మళ్ళీ మాకు అధికారం వస్తే బాగుండు అనేటువంటి ఒక ఆలోచన వచ్చినట్టున్నా. అందుకే ఆ నిద్రలో కళ్ళలో వాళ్ళు ఏమనుకున్నారో అవి బయట మాట్లాడుతూ అన్నట్టున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కూలిపోదండి. ఇంకా 10-15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీనే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏ ఉద్దేశంతో ఇచ్చిందో ఆ ఉద్దేశాలన్నీ నెరవేరే విధంగా కాంగ్రెస్ పరిపాలన ముందుకు పోతుంది. మళ్ళీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు. మొత్తంగా చూసుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇటు పేద ప్రజలకు చేరువయ్యేందుకే ప్రజాపాలన కార్యం నిర్వహిస్తుందని చెప్పి అయితే మంత్రి కొండ సురేఖ స్పష్టం చేస్తున్నారు. అదేవిధంగా ఇటు శ్వేతపత్రం అనేది వాస్తవానికి అంటే దగ్గరగా కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది. శ్వేతపత్రం అనేది అదో తప్పుల తడక. వాళ్ళు చేసుకున్నటువంటి తప్పులను కప్పిపుచ్చుకునేందుకే బీఆర్ఎస్ పార్టీ శ్వేతపత్రం విడుదల చేసిందంటూ చెప్పి మంత్రి అయితే విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, సంగారెడ్డి జిల్లా నుంచి.